ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ తిరువాయుమొజి దివ్య ప్రబంధంలో మనం 4వ పదిలో 5వ తిరువాయుమొజిలో 7వ పాసురంలోకి ప్రవేశించాం. 4, 5, 7వ పాసురంలో ప్రవేశించాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఎన్నుం ఒன்றாகி ஒத்தாரும் மிக்கார்களும் தந்தனக்கு இன்று நின்றானே. எல்லா உலகும் உடையான் தன்னை குன்றமொன்றால் மழை காத்த பிரானை சொல் மாலைகள் நன்னு சூட்டும் விதியை தினம் ఎన్న కురై నమకే. ఇందులో రోజు మనం ఒక్కొక్క విశిష్టమైన లక్షణాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఏదో 4లో 4 దగ్గరకు వచ్చేటప్పటికి పోలికలకి సంబంధించినవి, సాదృశ్యాలు, సంబంధార్థాలు అలా చెప్పుకున్నాం కదా. 5లో నిత్య విభూతిని చూపించేశాడు నాయన, నువ్వు ఆనందించు అన్నట్లుగా. ఆ 6లోకి వచ్చేటప్పటికి నిన్న తిరుమేని సౌందర్యాన్ని, ఆహా నల్లని మేని నగవు చూపులవాడు తెల్లని కన్నుల దేవుడు అని అన్నమయ్య చెప్పినట్లుగా సరిగ్గా సరిపోయేటువంటి ఆ పాసురాన్ని చెప్పుకున్నాం. ఇంకా ఇవాళ 7వ పాసురంలోకి వచ్చేటప్పటికి ఆళ్వార్లు నాకు దుర్లభమైంది ఏమీ లేదు, పొందలేనిది లేదు, పూర్వం పొందనిది లేదు అని అనేటప్పటికి పెరుమాళ్ళు అన్నారట, అబ్బా ఇంత పరిపూర్ణత మీకు ఎలా వచ్చిందండి, ఇంత ధైర్యం మీకు ఎలా వచ్చిందండి అన్నారట. దానికి సమాధానం చెప్తున్నారు. ముందుగా ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఎన్నుం ఒన్నాగి, ఎప్పుడూ ఒకేలా ఉండడం చేత. ఎప్పుడూ ఒకేలా అంటే సర్వకాల సర్వావస్థల్లో మనం ఒకేలా ఉండగలమండి. ఆనందం వస్తే ఆకాశం అంత ఎత్తు పెడతాం, దుఃఖం వస్తే పాతాళం దాకా కుంగిపోతాం. అలాంటిది లేకుండా ఒకే రకమైన స్థిత ప్రజ్ఞత్వ లక్షణాలని అలవరుచుకొని అన్నమాట. తనకు తనకి పెరుమాళ్ళకి ఒత్తారం మిక్కారుగళం ఎండ్రి, సమానులు లేరు. సమానులే లేకపోతే అంతకంటే గొప్పవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి, వాళ్ళు అసలే లేరు. అలా నిన్నానై ఉన్నటువంటి స్వామి పెరుమాళ్ళకి తనకంటే గొప్పవాళ్ళు కానీ తనతో సమానులైనటువంటి వాళ్ళు కానీ లేరు. ఐక్యపక్షత్వ నిరాకరణము అని ఒక మాట అంటారండి వ్యాఖ్యానాల్లో. ఏంటంటే నేను ఆయన ఒకటే, నేను ఆయన ఒకటే. ఎలా అవుతారండి? ఆయనతో సమానుడు లేడు, ఆయన కంటే గొప్పవాడు అసలే లేడు. ఇంకా ఇద్దరికీ అభేదం అనేది ఉండనే ఉండదు అనే సంప్రదాయార్థాన్ని చాలా అందంగా చెప్తారనమాట. మరి ఎల్లా ఉలగం ఉడయాన్ తన్నై, అన్ని లోకాలు తనలో ఉన్నాయండి. ఎంత గొప్పతనమో. అయినా సరే ఏమీ తెలియని వాళ్ళ ఉంటాడు. పెద్దవాళ్లలో గొప్పతనం అదేనండి. ఎంత ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది అన్నారు చూడండి. అలాగా విద్యలు వచ్చిన కొద్దీ ఏమీ రాని వాళ్ళలాగా ఉంటారు. మనం ఏవో 2 అక్షరములు వచ్చినంత మాత్రమున నా అంతటి వారు లేరనుచు అని ఎకిరాల కృష్ణమాచార్య గారు చాలా అందమైన పద్యాలు రాస్తారండి. అలాగా ఈయన ఇంత గొప్పవాడండి. కొన్న మొన్నాల్ మഴై కాత పిరానై, ఒక పర్వతంతో వానని అడ్డుకొన్నటువంటి వాడు. అంటే గోవర్ధనోద్ధరణ అనేటువంటి వృత్తాంతాన్ని ఈ పాసురంలో తీసుకొని వచ్చారు అన్నమాట. అలాంటి శ్రీయప్పతికి సొన్మాళైగళ్, మంచి శబ్దం, మంచి సందర్భంతో కూడినటువంటి పాసురాలు. నన్రు సూట్టుం, సమర్పించే, అందంగా సమర్పించే. విధి ఏ దినం, విధి అంటే భాగ్యము అండి.
విధి అనే మాటను అదృష్టము అనేటువంటి అర్థంలో వాడతారు నమ్మాళ్ళవారు. కయ్యారు చక్కరత్తు ఎన్ కరుమాణిక్కమే ఎన్నో పొయ్యే కైమై సొల్లి పురమే పురమే ఆడి మెయ్యే పత్తు చెందేన్ విధివాయిగిన్న కాపారారయ్యో కన్న పిరానరేయో ఇని పోనాలే. పెరుమాళ్ళ దయ ప్రవాహంగా వస్తే అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. భగవంతుడి దయ కలగాలి కానీ ఏది ఏమైనా కలుగుతుంది అనేటువంటిది అనమాట. కాబట్టి ఇది అలాంటి అదృష్టాన్ని భాగ్యాన్ని పొందాను. నమక్కు ఎన్నయ్యి కుర నాకు లోటే ఉందండి, నాకు లోటు అనేటువంటిది లేదు అంటున్నారు. ఏజాం పాటు 7 వ్యాఖ్యానం 162వ పేజీ. అరియదుండో ఎనక్కు ఎంగిరయ్యి పూర్తి ఉమక్కు ఎత్తాలే వందదన్నా. ఏమండి, నేనేమి పొందలేనిది లేదు అని అంత ధైర్యంగా చెప్తున్నారు. మీకు ఈ పరిపూర్ణత విశ్వాసం ఎలా వచ్చాయండి? భగవత్కృప ఇయ్యాలే వందదు ఎంగిరారు. పెరుమాళ్ళ కటాక్షంతో నాకు ఇవన్నీ వచ్చాయి. என்றும் எல்லா కాలముం ఒన్నాగి ఒత్తారుం మిక్కారుగళం. అంటే సమానులు కానీ అధికులు కానీ లేకుండా ఎల్లాం కూడిన సముదాయత్తుక్కు ఒప్పిల్లామయ్యే ఎండ్రిక్కే. ఇది ఎన్నో లక్షణాలు. అయినా వాళ్ళు సరికారు, సరిలేరు, నీకెవ్వరు సమానులు లేరు, గొప్పవాళ్ళు అంతకన్నా లేరు. ఓరో వగైక్కు ఓరొప్పిండ్రిక్కే ఇరుక్కుం. ఒక్కొక్క గుణానికి పోని దానికైనా సాటొస్తారా? లేదండి. ఆయనంత కళ్యాణ గుణాలు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. నా తత్సమశ్చ అభ్యధికశ్చ. ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తులో వాక్యం. సమానుడు కానీ ఆయన కంటే పెద్దవాడు గొప్పవాడు కానీ లేడన్నట్లుగా ఎంగిరిపడియే అంటే ఏంటంటే అన్నట్లుగా ఒక ఆయన జోక్ చేస్తూ ఉండేవారండి. నాకు భగవద్ విషయం ఏమీ తెలియలేదు కానీ ఎంగిరిపడియే అన్న ఆ మాట ఒక్కటి పరిచయం అయిందండి అనేవారు. అంటే అన్నట్లుగా అని. ఒక ప్రకార అన్వయికొండు సమరాయం అధికరాయం ఇరుప్పారు. ఒక్క దానిలో కూడా సములు లేరు, అధికులు కూడా లేరు. తన్ననకెండ్రి నిండ్రానై సాటి లేక ఉన్నటువంటి వాడు. எம்பெருமானார் தெற்கே எழுந்தருள நாளிலே ఆళ్వందార్ మగనార్ సొట్టై నమ్మి ప్రసాదిత వార్తయే. ఒకసారి రామానుజులు మనకి దక్షిణ దిశకి వెళ్ళినటువంటి ఆ సమయంలో సొట్టై నంబి అనే ఆళ్వందార్ల యొక్క కుమారులు కాలక్షేపం చెప్తున్నప్పుడు ఈ పాసురంకి చెప్పేవారట. ఆళ్వందార్ మగనారు సొట్టై నంబి ప్రసాదిత వార్తయే తనక్కి ఎండ్రదు తానాన తనక్కెండ్రపడి. అసలు తనలాంటి వాడు రెండో వాడు లేడండి. ఒరువగైక్కు ఒప్పెండ్రిక్కే ఇరిక్కరదు పరత్వత్తిల్ల ఆత్మానం మానుషం మన్యే ఎంగరపడియే అవతరిత్వమనిచ్చే రిట్టుకొండు నిర్కరై నిలయిలే ఎన్నారాం. ఏమండి, ఎప్పుడూ ఒకేలా ఉంటాడు అంటే పరమాత్మ ఎప్పుడు ఒకేలా ఉంటాడని కాదు, పరత్వంలో ఎలా ఉన్నాడో అవతారంలో కూడా అలాగే ఉంటాడు. మరి అవతారంలో ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. బ్రహ్మాది దేవతలందరూ వచ్చి పొగుడుతూ ఉంటే అబ్బే నేను రాముణ్ణి, మీరెవరో ఏమిటో చెప్తున్నారు, నాకు అర్థం కావడం లేదు అంటే బ్రహ్మగారన్నీ చెప్పారని చెప్పుకుంటామే. అంటే ఈ సొట్టైనమ్మ గారు చెప్పినటువంటి దీని ప్రకారము కూడా మన సిద్ధాంతం ఏమిటి అంటే ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. వస్తాను, ఈ జన్మలో ఇక్కడికి వస్తాను. మరి మీకు జన్మ ఉంది కదా, నీ జన్మలాంటి జన్మ కాదయ్యా నాది. పరమపదంలో ఉండేటువంటి ప్రకృతిని అంతా నాతో కూడా తెచ్చుకొని, దీనికి గోపాలాచార్య స్వామి వారు జిఆర్ స్వామి వారు చెప్తూ ఉండేవారండి. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియా ట్రిప్కి వచ్చారనుకోండి, ఆయన ఎక్కే కారు, ఆయన వంట వాళ్ళు, ఆయన పరికరము, వాళ్ళందరూ మొత్తం దిగిపోతారండి మొత్తం. అలాంటి మనుషులకే ఇంత అదృష్ట యోగాలుంటాయి. పరమపదనాథుడు ఇక్కడికి రావడంలో ఆశ్చర్యమే ఉందండి. ఎంగిరిపడి అవతరిత్వమనిచ్చే రిట్టుకొండు నిర్కరి నిలయిలే ఎన్రారాం. పరత్వంలోనే కాదండి, అవతారంలో కూడా తాను అంతటి వైశిష్ట్యము కలిగినటువంటి వాడు అని మనకి ఆళ్వందార్ మగన్ కొడుకైనటువంటి సొట్టయ్య నంబి చెప్పారు అని. 163వ పేజీ. ఎల్లా ఉలగం ఉడయ్యాన్ తన్నై. లోకేశ్వరుడండి,
లోకలోకేశ్వరుడు. సర్వలోకేశ్వరనాన కృష్ణనై కృష్ణయేవహి లోకానామిరే. భీష్మాచార్యులు వారు చెప్పారు. ఎవరనుకుంటున్నావు? కృష్ణుడు అంటే కృష్ణాశ్రయ కృష్ణ బల, పాండవులకంతా సర్వస్వం కృష్ణుడేనయ్యా. కృష్ణయేవహి లోకానా ఉద్ధర్త నాత్ర సంశయ. ఆయన తప్ప ఇంకొకడు ఉద్ధరించేవాడు లేడు అన్నట్లుగా ఇప్పుడు ఎల్లావత్తయ్యం ఉడయ్య సెరుక్కాలే. ఏమండి, అంత గొప్పవాడు అంటున్నారు. సాధారణంగా గొప్పవాళ్ళు అని అందరూ అనగానే మనం ఇంత గొప్పవాళ్ళం అని ఒక అహంకారమో టీవో హోదాయో ఏదో ఒకటి చోటు చేసుకుంటుంది కదండి. ఉడమైనో పొడవిట్టు పార్తిరుక్కుమో ఎన్నెల్. మనకి బాధలు వచ్చినప్పుడు పట్టించుకోకుండా నేను ఇంత గొప్పవాడిని కదా అని కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటాడండి. అంటే కుండ్రమిత్యాది. అప్పుడు గోవర్ధనోద్ధరణ వృత్తాంతాన్ని మనకి ఉదాహరణగా చెప్తున్నారు నంబిళ్ళయ్య గారు. ఇంద్రన్ పసిక్కోపత్తాలే. ఇంద్రుడికి ఎందుకు కోపం వచ్చిందండి? ఆకలి కోపం. ప్రతి సంవత్సరం ఇంద్రుడికి చేసే పూజ కాదు, గోవర్ధనగిరికి చెయ్యండి అన్నాడు కదండి. ఆ కథ మీ అందరికీ తెలిసిందే కదా. ఏది ఇంకా వస్తుందని చూస్తే ఏమీ రావట్లేదు, కొండకు పెట్టేస్తున్నారు. కోపం వచ్చేసింది. పశుక్కళం ఎడయ్యరం తులయ్య వర్షిత్త పోదు తోత్తి తొరుమలయ్యై ఎడుత్ అంద ఆపత్తై రక్షితోపకారకనై. అలా వచ్చినప్పుడు ఒక కొండని ఎత్తి వాళ్ళందరినీ రక్షించినటువంటి మహానుభావుడు. ఇక్కడ మరి పోతన గారిని కాస్త తలుచుకోపోతే ఎలాగండి? ఈ ఉరుములు, ఈ మెరుములు, ఈ యసనుల ఘోషములును, ఈ జలధారల్, ఈ నీయాన తొల్లి ఎరుగము కూయాలింపంకదయ్య గుణరత్ననిది. ఏదో నాయన నువ్వు పెట్టమన్నావు పెట్టేశాము, ఇంత గొడవ వస్తే పడిపోతుందని మాకు తెలియదు. తలలు పగిలిపోతున్నాయి, రాళ్ల వర్షం కురుస్తోంది, ఇంతకుముందే నడు ఇలా చూడలేదు తండ్రి అని. వారి బరువయ్య మందల వారికి. ఈ పదం ఇది ఎందుకు చదువుతున్నామంటే వారి అనే పదాన్ని ఎంత బాగా వాడారో పోతనామాచ్యుల వారు. వారి బరువయ్య మందల వారికి నిదే పరులు వేరు వారింపంగా వారిద బటల భయంబును వారి రుహ దళాక్షనేడు వారింపగదే. దీనికి అర్థం చెప్పుకుంటే గంట పడుతుంది అనుకోండి. అసలు ఆ అలంకారాలు, ఆ పదాలు, పోతనామాచ్యుల వారి భక్తి ప్రవహించిందా అనిపిస్తుంది అనమాట. ఇంత వర్షం దుర్భరంగా ఉంది, ఇది ఎవరూ పోగొట్టలేరు నాయన, నువ్వే తొలగించాలి అని కృష్ణుడిని అడిగారు. నీ వల్ల కదా వచ్చింది, నువ్వే ఈ భయం పోగొట్టు అన్నారు అన్నమాట. అనేటప్పటికీ ఓహో, తన ఆకలి కోపంతో మావాడు చేస్తున్నటువంటి పని అన్నమాట ఇది అని అనుకుని కలగకుడి వధూ జనులు కంపము నొందకుడి వ్రజేశ్వరుల్ తలగుకడి కుమారకులు తక్కిన వారలు రాలవాన చేయలగకుడి నలగకుడి పశువు వ్రజము అక్కడ ఇక్కడ నిల్వనీకుడి మెలపున మీకు ఈశ్వరుడు మేలొసగుం కరుణార్ద్ర చిత్తుడై. ఎంత బాగా చెప్పాడండి. ఇదిగో మీకెందుకు, మీరేం భయపడకండి, నేనున్నాను కదా. ఆ ఆవుల్ని, వాటిని, పిల్లల్ని, దూడల్ని అన్నిటినీ తీసుకొచ్చి దీని కిందకి వచ్చేయండి. కిరియైధర ఎత్తిన హరి కరి సరసిజముకుళం ఎత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెం చక్క నొక్క కేలన్ లేలన్. ఆది వరాహమూర్తి అవనిని ఎత్తినట్లుగా అంత అందంగా ఉంది అంటారండి. ఒక ఏనుగు ఒక పద్మాన్ని అలా ఎత్తి పట్టుకున్నట్లుగా అందరికీ ఆనందం కలిగించడం కోసమని చాలా చక్కగా ఆ కొండని ఎత్తాడు. ఎలా ఎత్తాడండి? బాలుండాడుచు ఆతపత్రమని సంభావించి ఏదో గొడుగు పట్టుకున్నట్లుగా పూగెత్తి కెంగేలందాల్చిన లీల. పువ్వుల దండ పట్టుకున్నాడా, అంత అవలీలగా ఉందిటండి. నగవుతో బాబోయ్ మోస్తున్నాను అని ఏడుపుమాం పెట్టుకోవడం కాదు, మంచిగా నవ్వుతూ రండి 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 అంటూ తానమ్మహాశైలంబున్ వలకేల తాల్చి విపుల ఛత్రంబుగా పట్టే ఆబీలభ్రచ్యుత దుశిలా చకిత గోపీ గోపంక్తికిన్. అద్భుతమైన పద్యాలండి ఇవన్నీ. అలా పట్టేసుకుని తన మానాంతను కూర్చోలేదుటండి. రా తల్లి రమ్ము తండ్రి వ్రేతలు గోపకులు రెండు వినుడి గర్తక్ష్మాతలమున నుండు గోవ్రాతములో మీరు మీకు వలసిన ఎడలన్. అమ్మ ఇలారా,
ఏయ్ బాబు ఇలా వచ్చేసాయి, తండ్రి నువ్వు కూడా వచ్చేసాయి, ఆ దూడల్ని ఆవుల్ని కూడా తెచ్చేసాయి అంత ప్రేమగా ఆహ్వానిస్తే వీళ్ళు చూస్తున్నారు. ఏమో ఇలా పట్టుకున్నాడు, ఆ వేలు ఇలా అయిపోతాయి, ఏమవుతుందో నమ్మాళ్ళు వార్లు భావించినట్లుగా భయపడిపోతుంటే, బాలుండి ఇతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా చాలండో అని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలదు. ఏయ్ చిన్నవాడు ఇంత కొండ పట్టుకున్నాడు, వేలిలా అయితే ఆ కొండ పడిపోతే బయట అయితే ఒక్క రాయే తగులుతుంది, ఓ దెబ్బే తగులుతుంది, కొండ మొత్తం పడితే ఏమైపోతాంరా దేవుడా అని భయపడకండి. ఈ శైలాంభోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలు అల్లాడదు బంధులార నిలుడి క్రిందం ప్రమోదంబునన్. మీకేమీ బెంగక్కర్లేదు, నేను చక్కగా పట్టుకుంటాను. 7 రోజులు, ఒకరోజు కాదండి, గోవర్ధనాన్ని 7 రోజులు ఎలా పట్టుకున్నాడు. ఎలాగా రాజీవాక్షిని చే ఒక రాజీవము భంగి శైలరాజము మెరసన్ రాజేంద్ర మీద మధుకర రాజిక్రియమేఘరాజి రాజిల్లకడున్. ఏం పదాలండి. ఒక కొండ మీద మేఘాలు అలా వెడుతుండు, ఒక పద్మం మీద తుమ్మెదలు వాలితే ఎలా ఉంటుందో ఈయన పట్టుకున్న కొండ అనే పర్వతం మీద మేఘాలు అలా అలా నాట్యాలు చేసేలాగా ఎత్తి రక్షించినటువంటి వాడు అనే అర్థాన్ని ఇక్కడ తీయమజయ్యిరే, భయంకరమైన వాన, దాన్ని అలా ఎదుర్కొన్నాడు. సొన్మాలైಗಳಿత్యాది పాసురమాలికలని చెప్పి పరత్వత్తిల్ వందాల్ గుణసద్భావమరే ఉళ్ళదు అవతరిత్త ఇడెత్త ఇరే అదు ప్రకాశిప్పదు. ఒక గొప్ప లక్షణం ఉందండి, పరమపదంలో ఉన్నాడు. అబ్బో ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి, కానీ అక్కడ గుణాలు ప్రకాశించడానికి ఛాన్సే లేదండి. ఇప్పుడు మీరున్నారండి, 100 రూపాయలు ఎవరికైనా ఇద్దాం అనుకున్నారు, కోటీశ్వర్ల మధ్యలో కూర్చున్నారు, ఎవడు తీసుకుంటాడండి మీరు ఇచ్చే 100 రూపాయలు? ఒక్కళ్ళు తీసుకోరు, దానికి విలువ ఉండదు. అదే ఈతలకు వచ్చి మామూలు లోకంలోకి వచ్చారనుకోండి, 100 మంది దొరుకుతారు. ఆకలి వేసేవాడికి అన్నం పెడదామంటే కడుపు నిండిన వాళ్ళు తీసుకోరు, అవసరమైన వాళ్ళు బోళ్ళు మంది వస్తారు. అలాగక్కడ నిత్య సూర్యులు, అక్కడ కళ్యాణ గుణాలు ప్రకాశించే ఇది ఆయన పరిస్థితి ఎలా ఉందంటే పగటి దీపములా ఉంది అంటారు. ఇప్పటి విషయం పూర్ణమానాల్ పేసవండాదు ఎన్ను మీడుగయ్యండ్రికే. అమ్మో అంత కష్టమండి, అయితే వర్ణించలేనండి అనుకోకుండా ఇన్నిలయ్యిలే విళాక్కొలై కొండు పేసంబడియానేన్. హాయిగా చక్కగా ఆనందంగా ఆయన గురించి మధురగానం పాసుర రూపంతో చేసేశాను. సొన్మాలైగళ్ నన్ను సూట్టుబడియాన భాగ్యత్తై ప్రాపిక్కెత్తోం. ఏ అదృష్ట విశేషం చేతో ఇలాంటి దివ్య ప్రబంధాన్ని నేను చెప్పగలిగాను అని. ఇవరిపోదు విధి ఎంగిరదు, నా విధి చేత అన్నారండి. ఇక్కడ విధి అనే పదాన్ని ఒకదాన్ని ఉపయోగించారు అని మనం చెప్పుకున్నాము అన్నమాట. విధి ఎయిదినం ఎన్నకురైన మక్కే విధి అని పదం వాడారు. ఎందుకండి విధి అంటే భగవత్ కృపయ్యే, ఆయన యొక్క కటాక్షము. తమకు పలిక్కయ్యాலும் అవనుక్కు తరవిర వండాదాగయ్యాலும் విధి ఎంగిరార్. అంటే అనన్యమైనటువంటి ఉపాయం ఉంది, ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు, భగవత్ కటాక్షము నాకు దొరికింది అని చెప్పడం అన్నమాట. విధి సూజందదాలెన్నదిరే. ఇలా ఈ ప్రయోగాన్ని చాలా చోట్ల 2లో 7లో కూడా ఈ పదాన్ని ఇలాగే ప్రయోగిస్తారండి. అంటే మనకి ఆజమజై కన్నా వన్నని కైకరవేలు అన్నట్లుగా తల్లి కృపావర్షాన్ని వర్షిస్తున్నాడు తండ్రి అని చెప్తున్నారు. ఎన్నైకురై నమక్కే, నాకేమీ లోటు లేదండి. నక్షమామిక్కి లెక్క కాదే కృపైక్కు విషయమా ననమై కొరుకురయ్యుండో. ఏమండి ఏమి మనం తప్పు చేస్తే నక్షమామి క్షిపామి పో అవతలికి నిన్ను రక్షించని అంటాడు కదండి పరమాత్మ. అలా అనకుండా కృపని నా మీద వర్షించాడండి. నమక్కు ఒరి కురయ్యుండాగయ్యావదు కృపయ్యై పరిచ్ఛిన్న మాక్కు గయ్యిరే. ఈ వాక్యం బాగుందండి. నాకేదైనా లోటు ఉంది అంటే అది ఆయన దయలో లోటు, ఆయనది లోటు, నాది కాదు. చాలా అందమైన భావన. అక్కడ లోటు ఉంటే దానివల్ల నాకు లోటు వస్తుంది, నాకు లోటు లేదు అంటే ఆ కృపకి లోటు లేదు అన్నమాట. సహా రక్షణమే స్వరూపమాయిరిక్కరమవర్ తం. ఇక్కడ మనకి
ఒక అందమైనటువంటి రామాయణ. సతన్నిపతితం భూమౌ శరణ్య శరణాగతం వదార్హమపి కాకుత్సః కృపయా పర్యపాలయత్ ఇది సుందరకాండే హనుమంతం ప్రతి సీత. అక్కడ ఆ కాకాసుర వృత్తాంతాన్ని సీతమ్మవారు హనుమతో చెప్పినప్పుడు సహా రక్షణమే స్వరూపమాయిరిక్కరమవర్, రామచంద్రుడికేమో రక్షించడమే గుణం. తం ప్రాతికూల్యత్తలే ముదిరి నిన్నవనై, ఈ కాకాసురుడికేమో ఒకళ్ళని బాధించడమే లక్షణం. రెండు పరస్పర విరుద్ధాలు. ఈయన బాధ పెట్టేవాడు, ఆయన రక్షించేవాడండి. అలాంటి చోట్ల నిపతితం భూమౌ దేవత్వత్తాలే తరయ్యిల్ కాల్పావాదవన్ పోక్కత్ తలయిలే వందు విజందాన్న తరయిలే వందు విజందాన్న. మామూలుగా దేవతలైతే నేల మీద కాళ్ళు ఆనవండి, కానీ కాకాసురుడు నేల మీద పడ్డాడన్నారు ఏంటండి? మరి వీడు ఇంద్రుడి కొడుకు కదండి. అంటే ఇంద్రుడి కొడుకే కానీ కాక అసురుడు, రాక్షసుడు. అదేంటి రాక్షసుడు ఎలా అయ్యాడండి? వాళ్ళమ్మ శచీదేవి రాక్షసరాజుకి మనవరాలు అవుతుంది. అందువల్ల వీడికి రాక్షసత్వ గుణాలన్నీ వచ్చాయి. కాబట్టి దైవత్వం పోయింది, కాబట్టి నేల మీద పడ్డాడు. సరదాగా చెప్పారనమాట. ప్రజై తేంబు సైదాల్ పితా శిక్షిక్కత్తుడరందాల్ మాతా విన్కాలిలే విజుమాప్పోలే కాణిమివన్ భూమియిలే విజందదు. నంబిళ్ళయ్య గారు అద్భుత వ్యాఖ్యానం అండి. తండ్రి ఏమన్నా అంటే అమ్మ 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 నువ్వు చెప్పవే అని తల్లి కాళ్ళు పట్టుకుంటాడే పిల్లాడు. అలాగే తండ్రి లాంటి రాముడు బాణం వేస్తే నిజంగా తల్లిదండ్రులైనటువంటి పిత్రాచ పరిత్యక్త అని ఇంద్రుడు, శచీదేవి, బ్రహ్మ ఋషులు అందరూ కూడా వదిలిపెట్టేస్తే వచ్చి ఈయన భూమి మీద ఎందుకు పడ్డాడంటే భూదేవి భూమాత కాబట్టి అమ్మ కాళ్ళ మీద పడ్డాడు అని చమత్కారమైనటువంటి వ్యాఖ్యానం, చాలా అందమైన వ్యాఖ్యానం. శరణ్య ఆయనే దిక్కు ఏదేనం దశయ్యులం శరణ వరణ అరహరానవర్. ఎలాంటి స్థితిలో వచ్చినా రక్షిస్తాడండి. ఆయనకది వ్రతం. ఏతద్ వ్రతం మమ. ఏమిటి? సహృదేవ ప్రపన్నాయ తవ ఇస్మై ఇది చేయాచితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. నన్ను శరణాను వేడు, నేను నిన్ను రక్షిస్తా. మరి వీడు చూస్తే శరణాగతం కణ్వట్టత్తిలే అనన్యగతిత్వం తోత్త విజందళ్ళవనై. వీడు చూస్తేనేమో కాళ్ళ మీద పడే స్థితిలో ఉన్నాడు. ఆయన చూస్తేనేమో రక్షిస్తే గాని విడువనటువంటి స్థితిలో ఉన్నాడు. వదార్హమపి, వాడు చేసిన దోషం చిన్నది కాదండి, చంపి పాడేయాలి. వదార్హమపి పెరుమాళ సిద్ధాంతత్తాల్ వదార్హనే. ఆయన సిద్ధాంతం ప్రకారము అతనిని వధించవలసినదే. కాకుస్థః, మరి ఎందుకు చంపలేదండి? ఇక్కడ ఈ కాకుస్థ పదాన్ని అందంగా చెప్పారండి. కకుచ్చుడు అని ఒక రాజండి. అంతకుముందు ఇంకొక పేరు ఏదో ఉంది. ఆయన చాలా మహావీరుడు. ఇంద్రుడి మీదకి రాక్షసులందరూ యుద్ధానికి వస్తే ఇంద్రుడు వెళ్ళి రాజా సహాయం చేస్తావా అని. ఆ రోజుల్లో రాజులు ఇంద్రుడికి కూడా సహాయం చేసేవారండి. దశరథ చక్రవర్తి 10 దిక్కులకి అప్రతిహతమైన రథగమనం కలిగిన వాడు కాబట్టే దశరథుడు అయ్యాడు అని కదా మనం చెప్పుకుంటాం. సరే అన్నాడు, ఆ రాజు అన్నాడు, నువ్వు వాహనంగా ఉంటే నేను యుద్ధం చేసి నీకు సహాయం చేస్తానన్నాడు. అంతకంటేనా నేను వాహనం అవుతానని ఇంద్రుడు వృషభ వాహనుడయ్యాడు, ఎద్దులాగా. అప్పుడు ఈ రాజు దాని మూపురంపై కూర్చున్నాడు. అప్పుడు కకుచ్ఛ అని పేరు వచ్చింది. కకుచ్ఛం అంటే ఎద్దు మూపురం అండి. ఆ మూపురం మీద కూర్చుని యుద్ధం చేశాడు కాబట్టి కకుచ్చుడు అయ్యాడు అని. ఆ వంశంలో పుట్టడం వల్ల కుడి పిరప్పాల్ వంద నిర్మయ్యాలే రక్షిత్తాల్. రక్షించడం అనేటువంటిది వాళ్ళకి కృప. ఆ వంశం యొక్క లక్షణం దయాగుణం. కుడిపిరప్పు దంజరై దండిక్కైకు మొదల దండిక్కైకుం ఉడలాయిరాదో ఎన్నిల్. ఏమండి, చాలా బాగానే ఉంది, కానీ తప్పు చేసిన వాళ్ళని రాజు శిక్షించాలి కదండి. మరి రక్షించాడు అంటాడు. దీనివల్ల నష్టమేం జరగదండి. కృపయా నాం తొడంగిన కార్యం ప్రబల కర్మత్తాల్ తలై కట్టవన్నాదా పోలే. మనం మొదలుపెట్టినటువంటి ఏ పనైనా సరే ప్రబల కర్మలు మనకు అడ్డుపడేవి, మామూలు కర్మలు కాదండి. ఏ మహాపాపం చేసుకుంటేనో కర్మలన్నీ అడ్డుపడుతూ ఉంటాయన్నమాట.
అలాంటి కర్మలను కూడా పోగొట్టే గుణం స్వామి దగ్గర ఒకటి ఉంది. ఏమిటా గుణము? కృపయా పర్యపాలయతు దయాగుణం. ఆ లోపల నుంచి దయ పొంగుకొచ్చేస్తుంది. దయాశతకంలో ఎంత బాగా చెప్తారో ఈ విశేషాలు. అవరం కృపాపరతంత్ర రాగయ్యాలే. అంత గొప్పవాడు కూడా కృపకి దాసుడైపోయాడండి, దయాగుణానికి దాసుడైపోయాడండి. నినైతవై తలై కట్ట మాటార్ అవన్ కృపై విళయ్యం భూగతనానాన్. రామచంద్రుణ్ణి త్రాసు తీసుకొచ్చి రామచంద్రుణ్ణి ఒక దాంట్లో కూర్చోపెట్టి ఆయన దయను ఒక చోట్లో కూర్చోపెడితే రామచంద్రుడు పైకి వెళ్ళిపోయాట, దయ కిందకు వచ్చేసింటాడు. అంత దయ కలిగిన వాటండి ఆయన. అదుక్కు మేలే కృపై విళయిందదు. రాముణ్ణి ఓడించి కృప గెలిచిపోయింది. ఇని అవరు ఎవ్వజియాలే దండిప్పర్. ఇంకా ఎవరు దండింపబడతారు? వాడి అదృష్టం అది. మరి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించామంటే ఒక కంటిని తీసుకున్నాడు అని ఆ కథ అంతా ఉందనుకోండి. అసలు అమ్మ సమక్షంలో ఉండడం వల్ల రక్షింపబడిన కాకాసురుని యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ దేనికోసమని చెప్పారు? రక్షణ కార్యాన్ని గురించి చక్కగా చెప్పారు. ఎన్న కురై నమక్కే ఎనక్కు కురై ఉండాగయ్యావదు. ఏమండి, ఏమిటి లోటు ఎందుకు ఉంటుంది? అవన్ కృపై పరిచ్ఛిన్న విషయమాగయ్యరే. నాకు లోటు ఉంది అంటే ఒక్కటే అర్థం చేసుకోండి, ఆయనకి దయ ఇంకా పూర్తిగా లేదు అని అర్థం. ఆయనకే పరిపూర్ణమైన దయ ఉంటే నాకు లోటు ఉండదు. ఇప్పుడు నాకు లోటు లేదు కాబట్టి ఆయన పరిపూర్ణ కటాక్షం నాపైన పడింది అనేటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను అనేటువంటి మాటని ఈ పాసురంలో చాలా అద్భుతంగా చెప్పారు. ఒక్కొక్క పాసురాన్ని పెద్దలు కొన్ని గంటలండి ఆ గోవర్ధనోద్ధరణం, ఆ పద్యాలు, ఆ మాధుర్యాలు, లేకపోతే ఆ కాకాసుర వృత్తాంతం, అది కూడా సుందరకాండలో చెప్పడం, జరిగినప్పుడు చెప్పకుండా ఇలా జరిగింది అలా జరిగిందని తర్వాత సుందరకాండలో చెప్పడం, ఇలాంటి విశేషాలతో చెప్పుకుంటే గంటలు గంటలైన మహానుభావులకి పట్టేటువంటి సమయాన్ని మనం మనకి నియోగించినటువంటి పొందినటువంటి అవకాశంలో అలా అలా కొంచెం కొంచెం చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఎన్నం ఒன்றாகி ஒத்தாரும் மிக்கார்களும் தன் தனக்கு இன்றி நின்றானை எல்லா உலகும் உடையான் தன்னை குன்றமொன்றால் மழை காத்த பிரானை சொல் மாலைகள் நன்னு சூட்டும் விதியை தினம் என்ன குறை நமக்கே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருभ्यो நமः. ஜெய ஸ்ரீமன்னாராயண்.